ఓపెన్ చేస్తే కోనంకన్ 1952 మనం చెప్పుకొని స్టోరీ ముంజా. ఇది ఒక హర్రర్ స్టోరీ. చిన్నప్పుడే మన కుర్రోడు ఒకడు లవ్ చేస్తాడనమాట. ఆ లవ్ కోసం అని చెప్పి ఇంక మనవాడు చేతబడి అయితే చేస్తూ ఉంటాడు. ఆ చేతబడి కోసం ఏం చేస్తాడంటే ఇంకా వాళ్ళ చెల్లెల్ని అతను ఇద్దరైతే తోడుగా వెళ్ళి చేతబడి చేస్తాడు. ఆ క్రమంలో ఆ బాలుడు అయితే చనిపోతాడు. ఇలా అయితే స్టోరీ అనేది ఓపెన్ అయ్యిద్ది అనమాట. స్టార్ట్ చేయగానే చేతబడి అయిపోద్ది. సో తర్వాత అతను వాళ్ళ చెల్లెలు కొడుకు వీళ్ళందరూ ముంబైలో అనే ఒక పూణేలో ఉంటారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అంతా క్రమేణా చేస్తూ ఉంటారు. అయితే ముంజా ఇస్ డేంజరస్ గాయ్. ఎందుకంటే ముంజా ఏం చేస్తాడు, ఎప్పుడు ఎట్లా ఉంటాడో తెలియదు. అయితే ముంజా వాళ్ళ ఫ్యామిలీకి తప్పితే ఇంకెవ్వరికి కనిపించడు. మాటలను పడితే కానీ మనిషి కనిపించడు. వాళ్ళనే ముంజా అంటాము. ముంజా చాలా భయంకరంగా ఉంటారు. ఈ సినిమాలో స్టోరీ అంటే అంతగా ఏం లేదు భయ్య, కానీ భయం అయితే అనిపించింది. ఈ స్టోరీ లింక్ అయితే నేను ఇస్తాను అన్నమాట నా వెబ్సైట్లో, ఒకసారి చూడండి. నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఒకసారి జాయిన్ అవ్వండి, మీకు కూడా అర్థమయ్యద్ది. సో ఇక్కడైతే బామ్మ గారు చాలా అంటే చాలా కృషి చేస్తూ ఉంటారు. ఎందుకంటే ముంజా నుంచి మన బిట్టుని అయితే కాపాడడానికి బిట్టుని అయితే కాపాడేస్తారు, కానీ బామ్మగారు అయితే చనిపోతారు. ముంజా అనేది ఎప్పుడు చెట్టు దగ్గరే ఉండిద్ది. ఎందుకంటే అక్కడ విశ్వబ్రాహ్మణులు అనే వాళ్ళు చనిపోతే ఆ చెట్టుకే ఉరి తీసి కట్టేసి చంపేస్తారంట. వాళ్ళని కాల్చడం కూడా అక్కడే జరిగిద్ది. సో అందుకని ముంజా అనే దెయ్యం అక్కడే ఉంటారు. ఆ బామ అప్పుడే సడన్గా ఒక కర్రనైతే తీసుకొని వచ్చి ముంజాని వాళ్ళ మా బిట్టును పట్టుకున్నప్పుడు కొడుతూ ఉండిద్ది. సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయండి.